యా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేను మీ కనకవండి సన్ని. వాస్తవానికి శ్రీశైలం డ్యామ్ అనేది నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్నటువంటి కృష్ణానదిపై ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ 1960 జూలై 26న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మీరు చూసినటువంటి యొక్క శ్రీశైలం డ్యాము సరిగ్గా ఇది కట్టడానికి 20 ఏళ్ళ సమయం పట్టింది. అంటే 1981లో ఈ యొక్క డ్యామ్ వాడుకలోకి వచ్చింది. సో వాస్తవానికి ఈ శ్రీశైలం డ్యామ్ అంటే కేవలము రాళ్లతో కట్టిన గోడ మాత్రమే కాదు, రైతు గుండెల్లో కట్టుకున్న నమ్మకం. అందుకే శ్రీశైలం డ్యామ్ నిండితే పల్లె పండుగ చేసుకుంటుంది, రైతు గుండె ధైర్యంగా కొట్టుకుంటుంది, అదేవిధంగా తల్లిపోయి పొగలు కక్కుతుంది. సో ఏకంగా దేశమే అన్నం తింటుంది. సో ఒకవేళ ఇదే శ్రీశైలం ఎండిపోతే కేవలం ఈ యొక్క డ్యామ్ మాత్రమే ఎండిపోదు, లక్షలాది మంది రైతుల కళ్ళన్నీ కన్నీరవుతాయి, కోట్లాది మంది ప్రజల ఆశలన్నీ ఆవిరైపోతాయి. గుర్తుంచుకోండి. అందుకే శ్రీశైలం అంటే రైతుల ప్రాణం, శ్రీశైలం అంటే 2 తెలుగు రాష్ట్రాల గుండె చప్పుడు. సో ఒకటి గుర్తుంచుకోండి, మనిషికి బంగారం లేకపోయినా బ్రతకొచ్చు పెద్దలు అంటారు, నీరు లేకపోతే జీవితం చాలా కష్టం అంటారు. అందుకే మొత్తానికి ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ నిండినప్పుడే 2 రాష్ట్రాలు కావచ్చు, మిగతా 4 రాష్ట్రాలు కావచ్చు, అందరూ సంతోషంగా ఉంటారు. సో ఈ యొక్క కృష్ణానది అనేది దాదాపుగా 1400 కిలోమీటర్ల మేర ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. యా గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేను మీ కనకవండి సన్ని. వాస్తవానికి శ్రీశైలం డ్యామ్ అనేది నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్నటువంటి కృష్ణానదిపై ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ 1960 జూలై 26న అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే మీరు చూసినటువంటి యొక్క శ్రీశైలం డ్యాము సరిగ్గా ఇది కట్టడానికి 20 ఏళ్ళ సమయం పట్టింది. అంటే 1981లో ఈ యొక్క డ్యామ్ వాడుకలోకి వచ్చింది. సో వాస్తవానికి ఈ శ్రీశైలం డ్యామ్ అంటే కేవలము రాళ్లతో కట్టిన గోడ మాత్రమే కాదు, రైతు గుండెల్లో కట్టుకున్న నమ్మకం. అందుకే శ్రీశైలం డ్యామ్ నిండితే పల్లె పండుగ చేసుకుంటుంది, రైతు గుండె ధైర్యంగా కొట్టుకుంటుంది, అదేవిధంగా తల్లిపోయి పొగలు కక్కుతుంది. సో ఏకంగా దేశమే అన్నం తింటుంది. సో ఒకవేళ ఇదే శ్రీశైలం ఎండిపోతే కేవలం ఈ యొక్క డ్యామ్ మాత్రమే ఎండిపోదు, లక్షలాది మంది రైతుల కళ్ళన్నీ కన్నీరవుతాయి, కోట్లాది మంది ప్రజల ఆశలన్నీ ఆవిరైపోతాయి. గుర్తుంచుకోండి. అందుకే శ్రీశైలం అంటే రైతుల ప్రాణం, శ్రీశైలం అంటే 2 తెలుగు రాష్ట్రాల గుండె చప్పుడు. సో ఒకటి గుర్తుంచుకోండి, మనిషికి బంగారం లేకపోయినా బ్రతకొచ్చు పెద్దలు అంటారు, నీరు లేకపోతే జీవితం చాలా కష్టం అంటారు. అందుకే మొత్తానికి ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ నిండినప్పుడే 2 రాష్ట్రాలు కావచ్చు, మిగతా 4 రాష్ట్రాలు కావచ్చు, అందరూ సంతోషంగా ఉంటారు. సో ఈ యొక్క కృష్ణానది అనేది దాదాపుగా 1400 కిలోమీటర్ల మేర ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. థ్యాంక్ యూ.